ఈ ప్రపంచాన్ని మార్చేయాలి అని ఎప్పుడైనా గట్టిగా అనిపించిందా? మన చుట్టూ ఇన్ని సమస్యలు చూసి కొన్నిసార్లు ఏమీ చెయ్యలేకపోతున్నామే అని నిస్సహాయంగా ఫీలయ్యారా? మనలో చాలామందిలాగే బహుశా మనం కూడా సమాధానం కోసం ఎక్కడో బయట వెతుకుతూ ఉంటాం. కాని అసలు సీక్రెట్ ఏంటంటే ఆ నిజమైన మార్పు మన లోపల్నుంచే మొదలవుతుంది. అవును, ఈరోజు మనల్ని మనం మార్చుకోవడం ద్వారా ఈ ప్రపంచాన్ని ఎలా మార్చొచ్చో చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ చూసే వార్తలు, మన చుట్టూ ఉన్న సమాజం, ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. అవినీతి, పర్యావరణానికి జరుగుతున్న నష్టం, ఈ అసమానతలు ఇవన్నీ చూసినప్పుడు మనసులో ఏమనిపిస్తుంది? ఇంత పెద్ద ప్రపంచంలో నేనొక్కడిని ఏం చేయగలను అనే ఒక చిన్న నిస్సహాయత మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరి అసలు దీనికి సమాధానమే లేదా? ఉంది. ఈ పాయింట్ అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను. రోహన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడనుకుందాం. అతను అద్దంలో చూసుకున్నప్పుడు తన మొహం మురికిగా కనిపించింది. అంతే, ఇక అద్దాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. గంటల తరబడి తుడుస్తూనే ఉన్నాడు. కాని ఎంత తుడిచినా సరే అద్దంలో ప్రతిబింబం మాత్రం అస్సలు మారట్లేదు. ఎందుకంటే సమస్య అద్దంలో లేదు, తన మొహం మీదున్న మట్టిలో ఉంది. చూడండి, మనలో చాలామంది కూడా ఈ రోహన్లాగే ప్రవర్తిస్తాం. అసలు సమస్య మన ఆలోచనల్లో, మన అలవాట్లలో ఉందని గ్రహించకుండా బయట ప్రపంచాన్ని, పరిస్థితుల్ని మార్చడానికి నానా తంటాలు పడుతుంటాం. సో అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. రోహన్ చేయాల్సిందల్లా అద్దాన్ని తొడవడం ఆపేసి వెళ్ళి తన ముఖం కడుక్కోవడమే. సింపుల్. అలాగే మనం కూడా ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మొదట మనల్ని మనం మార్చుకోవాలి. ప్రపంచాన్ని బాగుచేయడమనేది మనల్ని మనం బాగుచేసుకోవడంతోనే మొదలవుతుందన్నమాట. ఈ ఒక్క సూత్రమే మనకు దారి చూపిస్తుంది. ఎంత పవర్ఫుల్ కొటేషన్ కదాలిది! తనను తాను కంట్రోల్ చేసుకోలేనివాడు ఈ ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయగలడు? ఒక్కసారి ఆలోచించండి. మన లోపలున్న కోపాన్ని, అసూయని, బద్ధకాన్ని, ఇలాంటి వాటిని మనం జయించకుండా బయట ప్రపంచంలోని పెద్ద పెద్ద సమస్యలని ఎలా పరిష్కరించగలం చెప్పండి? సో అసలైన యుద్ధం బయటెక్కడో లేదు, మన లోపలే ఉంది. సరే, మరి ఈ అంతర్గత మార్పును ఎలా సాధించాలి? దానికి దారి లేదా? ఖచ్చితంగా ఉంది. మనలో ఆ మార్పు అనే నిప్పురవ్వను ఎలా రాజెయ్యాలో ఇప్పుడు చూద్దాం. దీనికి స్ఫూర్తి ఎక్కడ్నుంచి వచ్చిందంటే 1961లో పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇచ్చిన ఒక శక్తివంతమైన సందేశం నుంచి. ఆ అద్భుతమైన మంత్రం ఇదే: మనం మారితే యుగం మారుతుంది. వావ్! ఎంత సింపుల్గా, ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉంది కదూ! ప్రపంచాన్ని మార్చడానికి పెద్ద పెద్ద విప్లవాలు, ఆందోళనలు అవసరం లేదు. జస్ట్ మనం మారితే చాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన కాలం, అదే యుగం ఆటోమేటిక్గా మారిపోతుంది. అసలు ఈ స్వీయ నిర్మాణం అంటే ఏంటి? సింపుల్గా ఆలోచిద్దాం. సమాజం అంటే ఏంటి? మనలాంటి వ్యక్తులందరూ కలిస్తేనే కదా ఒక గోడని ఇటుకలతో కడతాం. ప్రతి ఇటుక బలంగా ఉంటేనే గోడ బలంగా ఉంటుంది. కరెక్టే కదా? అలాగే ప్రతి ఒక్క వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే, ఇంప్రూవ్ చేసుకుంటే సమాజం కూడా ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అదే స్వీయ నిర్మాణం యొక్క అసలైన పవర్. మనల్ని మనం మార్చుకోవడమంటే ఏదో బలహీనంగా మారిపోవడం కాదు, అస్సలు కాదు. మన లోపల ఉన్న చెడు అలవాట్లను, నెగటివ్ ఆలోచనలను ముందు గుర్తించి వాటిపై గెలవడమన్నమాట. మన క్యారెక్టర్ని, మన వ్యక్తిత్వాన్ని ప్యూరిఫై చేసుకోవడం. నిజమైన శక్తికి సోర్స్ ఇదే. ఇంత గొప్ప తత్వాన్ని మనకందించిన ఆ మహానుభావుడు పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు చెప్పిన మాటల్లోనే దీని లోతేంటో ఒకసారి చూద్దాం. 1961లో ఆయన ఇచ్చిన ఆ సందేశంలోంచి కొన్ని ముత్యాల్లాంటి మాటలు ఇప్పుడు మీకోసం. ఆ సందేశంలో మొదటి మాటే మనల్ని ఆలోచనలో పడేస్తుంది. కొత్త యుగాన్ని నిర్మించే పని బయటినుండి కాదు, లోపలి నుండి మొదలవుతుంది. చూశారా? మార్పు అనేది బయట ప్రపంచం మనమీద రుద్దేది కాదు, అది మన లోపలి నుంచే పుట్టాలి. ఆయన ఇంకా ఏమన్నారంటే, ప్రపంచంలోంచి అన్యాయం, బాధ పోవాలంటే ముందు మన లోపలున్న చెడుని మనం తీసేయాలి. మన లోపలున్న స్వార్థం, ద్వేషం, అత్యాశ ఇవే కదా బయట సమాజంలో అవినీతిగా, హింసగా, అసమానతలుగా కనిపిస్తున్నాయి. చివరిగా ఆయన మనకందరికీ ఒక అద్భుతమైన పిలుపునిచ్చారు. అదేంటంటే, ఒక చిన్న దీపం వెలిగినప్పుడు అది మొత్తం చీకటిని ఛాలెంజ్ చేస్తుంది. మీరే ఆ దీపమవ్వండి. ఎంత గొప్ప మాట! ప్రపంచమంతా చీకటిగా ఉందని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే మనలో మనం ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలు. ఆ ఒక్క వెలుగు వేల దీపాలకు స్ఫూర్తినిస్తుంది. సో
ఆ మహర్షి చెప్పిన జ్ఞానం యొక్క సారాంశమేంటి? నిజమైన ధైర్యమంటే యుద్ధాలు చేయడం కాదు, మన లోపలున్న చెడుతో, మన బలహీనతలతో ఫైట్ చేసి గెలవడమే అసలైన హీరోయిజం. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది, ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం స్వీయ నిర్మాణ మార్గంలో ఎలా ముందుకెళ్లాలో కొన్ని స్టెప్స్ చూద్దాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో ముఖ్యంగా 4 స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1, మనలో ఉన్న లోపాలేంటో నిజాయితీగా ఒప్పుకోవటం. నంబర్ 2, మన అలవాట్లని, మన ఆలోచనలని మార్చుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వటం. నంబర్ 3, మన మాటల్లో, మన పనుల్లో నిజాయితీగా, బాధ్యతగా ఉండటం. ఇక ఫైనల్గా నంబర్ 4, మనం మారిన తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎలా పాజిటివ్గా మారుతుందో మనమే స్వయంగా అనుభవించటం. సో ఫైనల్గా మనం ఈరోజు చర్చించుకున్న కీలకమైన విషయాల్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మార్పుకు సింపుల్ ఫార్ములా: మనం మారితే యుగం మారుతుంది. ప్రపంచ శాంతికి దారి మన అంతర్గత శుద్ధితోనే మొదలవుతుంది. నిజమైన హీరోయిజం అంటే మన లోపాలను మనం ఓడించడమే. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనం బెటర్ అయినప్పుడు మనకు కనిపించే ప్రపంచం కూడా బెటర్గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మనవంతు. ఈ సెషన్ని ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. మన ప్రపంచాన్ని మార్చడం కోసం ఈరోజు మనలో మనం చేసుకోగల ఆ ఒక్క చిన్న మార్పేంటి? బహుశా అది కొంచెం తొందరగా నిద్రలేవడమా, లేక కోపాన్ని కాస్త తగ్గించుకోవడమా, లేదా ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడమా? సమాధానం ఏదైనా సరే, ఆ మొదటి అడుగే ఒక గొప్ప మార్పుకు పునాది.